Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఆదిరిపోయే శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు దొరకలేదని ఇక నిరాశపడాల్సిన పనే లేదు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు ఎలాంటి టికెట్ లేదా టోకెన్ లేకపోయినా కూడా నేరుగా స్వామివారిని దర్శించుకునే అద్భుత అవకాశాన్ని అయితే ఈసారి టీటీడీ కల్పించింది. ఈ ఏడాది సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ మొత్తం 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సింహభాగం సమయాన్ని వారికే కేటాయించినట్లు కూడా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేస్తూ ఉన్నారు. అసలు ఈ దర్శన ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, టికెట్ లేని భక్తులు పాటించాల్సిన సూచనలేంటి, రద్దీని తట్టుకునేందుకు ఎలాంటి ప్లాన్ చేశారు, ఆ వివరాలు మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తారు. ఎస్ ఉమా. జానకి, ఏదైతే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంత విశిష్టతగా జరుగుతాయో అదే తరహాలోనే ఉత్తర ద్వార దర్శనాలు అంటారు. అంటే వైకుంఠ ద్వార దర్శనం అని పిలుస్తారు దీన్ని. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1వ తారీఖున, అంటే ఈ 3 రోజులు కూడా భక్తులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు శ్రీవారిని దర్శించుకోవడానికి. సంవత్సరంలో ఒకసారి వచ్చేటువంటి అవకాశాన్ని దాదాపు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ కొత్త ప్రణాళికతో ముందుకొచ్చిందని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం మనం చూసాం, వైకుంఠ ద్వార దర్శనానికి టోకన్లు కేటాయించేటువంటి క్యూ లైన్ల వద్ద తొక్కిసలాట నేపథ్యంలోనే దాదాపు 6 మంది చనిపోయినటువంటి ఘటన మనం చూసాం. సో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి టీటీడీ కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. అయితే 3 రోజుల పాటు అత్యంత రద్దీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి డిసెంబర్ 30 తారీఖున ఏకాదశి, డిసెంబర్ 31న ద్వాదశి, 1వ తారీఖున జనవరి రోజు ఈ 3 రోజుల పాటు ఈడిప్ సిస్టమ్ ని టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ డిప్ లో నమోదు చేసుకునేటువంటి భక్తులకు లక్కీ డిప్ ద్వారా వారికి కేటాయించేటువంటి వెసులుబాటు కల్పించింది. అయితే ఇప్పటికే ఆ ప్రక్రియ అనేది పూర్తయింది కాబట్టి ఇక 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఎటువంటి టోకన్స్ లేకుండా డైరెక్ట్ గా సర్వదర్శనానికి భక్తులు అనుమతించేటువంటి వెసులుబాటు అయితే టీటీడీ కల్పించింది. అయితే ఈడిప్ విధానంలో రికార్డు స్థాయిలో టీటీడీకి ఈ ఒక్క అప్లికేషన్లు అందాయని చెప్పుకోవచ్చు. అంటే 3 రోజుల పాటు ఈ ఒక్క ఈడిప్ సిస్టమ్ విధానంలో దాదాపు 25,72,000 మంది ఈడిప్ లో నమోదు చేసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తమిళనాడు నుంచి ఇది అత్యంత భక్తులు తిరుమలకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఒక సెంటిమెంట్ గా వాళ్ళు భావిస్తారు. కాబట్టి గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ రకమైనటువంటి ఈడిప్ విధానాన్ని టీటీడీ అమలు చేసిందని చెప్పుకోవచ్చు. అంటే 30, 31న 1వ తారీఖున ఈ 3 రోజుల పాటు ఈడిప్ సిస్టమ్ ద్వారా దాదాపు 1,76,000 మందికి టికెట్లు కేటాయించింది. ఈ ఒక టోకన్లను ఆన్లైన్ లో వాళ్ళు నమోదు చేసుకున్నటువంటి విధంగా టోకన్ పొందినటువంటి భక్తులకు మాత్రమే నిర్దేశించినటువంటి తేదీ సమయాల్లో శ్రీవారి దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ వెసులుబాటు కల్పించింది. అయితే మిగతా జనవరి 2 నుంచి 8వ తారీఖున వరకు సామాన్య భక్తులకి సర్వదర్శనం ఇచ్చే విధంగా కూడా టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ 8 రోజుల పాటు శ్రీవారిని, అదే రకంగానే 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కూడా టీటీడీ తీసుకొచ్చింది. అది కూడా అనూహ్యంగా నిన్న విడుదల చేసినటువంటి సందర్భంగానే కేవలం నిమిషాల వ్యవధిలోనే టికెట్లన్నీ కూడా అమ్ముడిపోయాయని చెప్పొచ్చు. నిన్న 10 గంటల ప్రాంతంలో శ్రీవాణి టికెట్లు టీటీడీ ఆన్లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకి 1000 టికెట్ల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే కేవలం 1 గంట లోపలే దాదాపు 8 రోజుల పాటు ఇచ్చేటువంటి టికెట్లన్నీ కూడా పూర్తిగా అమ్ముడిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఈ 7 రోజుల పాటు రోజుకి 15,000 చొప్పున కూడా టికెట్లు కేటాయించేందుకు ఆన్లైన్ లో పెట్టినటువంటి నేపథ్యంలోనే దాదాపు 1,05,000 టికెట్లు 20 నిమిషాల్లోనే అమ్ముడిపోయినటువంటి పరిస్థితి. సాధారణంగా శ్రీవాణి టికెట్లు ఎవరు అంత కొనడానికి ఇష్టపడరు, ఎందుకంటే 10,500 రూపాయలు పెట్టి శ్రీవాణి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది కాబట్టి అది దాదాపు 20-30 రోజులు టీటీడీకి ఆ వెబ్సైట్ లో అందుబాటులో ఉండేటువంటి అవకాశం మనం చూసాం. సో ఇప్పుడు ఇదైతే ఈ యొక్క వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి భక్తులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు కాబట్టి 10,000 రూపాయలు కూడా పెట్టి వెనకాడనటువంటి పరిస్థితుల్లో భక్తులందరూ కూడా కేవలం 1 గంట లోపలే ఈ టికెట్లన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే అవన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇక ఈ ఒక్క 8 రోజుల పాటు కూడా 300 రూపీస్ టికెట్స్ ఓకే, ముందే బుక్ చేసుకున్న వాళ్ళు ఓకే, అలాగే ఈ డిప్ కూడా మీరు కొత్త పద్ధతి ఒకటి చెప్పారు, ఇవన్నీ ఫైన్. బట్ దర్శనానికి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? లాస్ట్ టైం కూడా మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు టీటీడీ కూడా కొన్ని కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. అందరికీ కూడా
వైకుంఠ ద్వార దర్శనము కల్పిస్తున్నాము అని చెప్పి మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? అంటే ఆ టోకన్స్ వేసుకున్న టయానికి వాళ్ళు దర్శనానికి వచ్చే వెసులుబాటు ఉందా? లేకపోతే వాళ్ళకు కూడా ఏమైనా ఫెసిలిటీస్ కల్పిస్తున్నారా ఏంటి? అంటే 30 తారీఖున 31 ఒకటో తారీఖున ఈడిప్ సిస్టంలో 1,76,000 టికెట్లు కేటాయించారు కాబట్టి ఎవరికైతే టికెట్లు పొందారో వారు మాత్రమే ఈ 3 రోజుల పాటు దర్శనానికి రావాల్సి ఉంటుంది. ఇక విఐపి ప్రోటోకాల్ కి సంబంధించి డైరెక్ట్ గా విఐపి వస్తే తప్ప దాని సిఫార్సు లేఖల్ని ఎవరు అనుమతించరు. ఇక 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఈ 7 రోజుల పాటు కూడా ఎటువంటి టోకన్ సిస్టమ్ అనేది ఉండదు. నేరుగా సర్వదర్శనానికి ముందుగా వచ్చినటువంటి భక్తులకి ప్రాధాన్యత ఇస్తూనే స్వామివారి దర్శనాన్ని కల్పించే విధంగా టీటీడీ వెసులుబాటు తీసుకొచ్చింది. అంటే గతంలో టోకన్ సిస్టమ్ పెట్టిన దాని వల్ల టోకన్ తీసుకునేటువంటి క్రమంలోనే ప్రమాదం జరిగింది కాబట్టి అటువంటి ప్రక్రియ ఇప్పుడు లేకుండానే నేరుగా శ్రీవారి దర్శనం సర్వదర్శనం ద్వారా ఆ, స్వామివారి దర్శనం చేసుకునే విధంగా కూడా టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో కేవలం సామాన్య భక్తులకు మాత్రమే పెద్దపీట వేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. 3 రోజుల పాటు 182 గంటలు స్వామివారి దర్శనం ఉంటే అందులో 164 గంటలు సామాన్య భక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ దర్శనం కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేసింది. అయితే ఈ 10 రోజుల పాటు కూడా 7,70,000 మంది భక్తులు శ్రీవారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించింది కాబట్టి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే టీటీడీ పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే మొదట 3 రోజులు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అందులో పరిమిత సంఖ్యలోనే భక్తులని చాలా సులభతరంగా ప్రశాంతంగా దర్శించుకునేందుకు ఏర్పాట్లు అయితే చేసింది. మొదట 30 తారీఖున ఏకాదశి రోజు 70,000 మందికి ఈ ఒక టోకన్ సిస్టమ్ అనేది జారీ చేసింది. ఇక 31 ద్వాదశి రోజు 75,000 మందికి టోకన్ సిస్టమ్ జారీ చేసింది. ఇక 1వ తారీఖున జనవరి అధికంగా ఫ్లోటింగ్ ఉంటుంది, విఐపి ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కేవలం 68,000 మందికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేసింది. ఓవరాల్ గా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా ఇబ్బంది కలగకుండా ఈ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక 6, 7, 8వ తారీఖున లోకల్స్ కి ప్రాధాన్యత ఇస్తూ గతంలో ఇచ్చినటువంటి విధంగా కూడా 5,000 టికెట్లు చొప్పున తిరుపతిలో ఈ టోకన్ సిస్టమ్ అనేది జారీ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మాత్రమే నేరుగా ఆఫ్లైన్ లో ఇచ్చేటువంటి వెసులుబాటు. అంటే కంప్లీట్ గా ఈ 10 రోజుల పాటు టోకన్ సిస్టమ్ అనేది నేరుగా ఇవ్వకుండా అన్ని కూడా ఆన్లైన్ లో తీసుకోవాలి, లేకపోతే నేరుగా సర్వదర్శనం వచ్చే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు అయితే జరిగింది. భక్తులు దీనికి అనుగుణంగానే తిరుమలకి రావాల్సి ఉంటుంది. అయితే ఈ 7 రోజుల పాటు సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ కాంప్లెక్స్ లో పెట్టి వాళ్ళని నెమ్మదిగా శ్రీవారి దర్శనంకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే ఉత్తర ద్వార దర్శనం ఈ 10 రోజులు ఉంటుంది కాబట్టి సాధారణంగా అయ్యేటువంటి దర్శనం కంటే కూడా కొంత ఎక్కువ సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వస్తానే ఈ ఉత్తర ద్వారం గుండా భక్తులు కేవలం ఒక లైన్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సింగిల్ లైన్ వెళ్లాల్సి ఉంటే కొంత టైం ఎక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా స్లోగా వాళ్ళని పంపించి దర్శనం చేయించాలి కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ ఒక ఏర్పాట్లు అయితే టీటీడీ చేసింది. 7 రోజుల పాటు అత్యంత ఎక్కువ మంది భక్తులనే స్వామివారి దర్శనం చేసే విధంగా కూడా అక్కడ వెసులుబాటు కల్పించింది కాబట్టి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు టీటీడీ చేసినటువంటి విధంగా భక్తులు నడుచుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే సూచనలు అయితే జారీ చేసింది జానకి. రైట్ మా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్ మొత్తంగా అయితే తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న సామాన్య భక్తులకైతే టీటీడీ ఒక శుభవార్తనైతే అందించిందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాల కోసం తీసుకున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కూడా డైల్యూవర్డ్ ఈవో కార్యక్రమంలో కూడా ఆయన వివరించడం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనాలు మొత్తం కూడా 10 రోజుల పాటు కొనసాగుతాయని చెప్తూ ఉన్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు కొనసాగుతాయి ఈ దర్శనాలు. అలాగే ఈ 10 రోజుల్లో మొత్తం దర్శన సమయం 182 గంటలు కాగా అందులో సింహభాగం అంటే 164.15 గంటలు కేవలం సామాన్య భక్తులకే కేటాయించడం జరిగింది ఈసారి. దీని ద్వారా సుమారుగా 7,70,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. చాలా మంది భక్తులైతే ఆన్లైన్ లో టికెట్లు దొరక్క నిరాశ చెందుతూ ఉంటారు కూడా. అలాంటి వారి కోసం ఈసారి ప్రత్యేక వెసులుబాట్లు అయితే కల్పించడం జరిగింది. అలాగే జనవరి 2 నుంచి జనవరి 8 తేదీల మధ్యలో ఎలాంటి టోకన్ లేదా టికెట్ లేని భక్తులు కూడా నేరుగా సర్వదర్శనానికి వెళ్లొచ్చు అని కూడా టీటీడీ చెప్తుంది. గోవిందమాల ధరించిన భక్తులు కూడా ఈ సమయంలో సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. మొదటి 3 రోజులకు సంబంధించిన సర్వదర్శనం టోకన్లను ఇప్పటికే ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కూడా జారీ చేయడం జరిగింది. ఈ డిప్ లో టికెట్లు రాని వారు జనవరి 2 తర్వాత నేరుగా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. వైకుంఠ ద్వార దర్శనం జరిగే ఈ 10 రోజులు కూడా పవిత్రమైనవేనని భక్తులు రద్దీని బట్టి తమ పర్యటన ప్లాన్ చేసుకోవాలని కూడా ఈవో కోరుతూ ఉన్నారు. చివరి 3 రోజులు కూడా స్థానికులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. క్యూ లైన్లలో భక్తులకు తోపులాటలు జరగకుండా శ్రీవారి సేవలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు.